లోకేష్ నుండి నేర్చుకోవాల్సిన 5 నాయకత్వ లక్షణాలు. మొదటిది, బలహీనతలు తెలుసుకోవడం. లోకేష్ తన శరీర ఆకృతిని, తన భాషని హేళన చేస్తున్నారని, ఈ రెండు తన బలహీనతలని తెలుసుకున్నారు. ఇంట్లో జిమ్ లో గంటలు గంటలు చెమటోడ్చారు, ఉపవాసాలు చేశారు, ఫిట్ గా మెరికలాగా తయారయ్యారు. ప్రెస్ మీట్ లో మాట్లాడితే ట్రోలర్స్ కి ఈజీగా దొరికిపోయేవారు. అలాంటి స్థితి నుండి ఇప్పుడు తాను ట్రోల్ అవ్వడం కాదు, మీడియాని ట్రోల్ చేసే స్థాయికి ఎదిగారు. ఇక రెండోది, పట్టుదల. 40 ఏళ్లలో తెలుగుదేశం ఒకే ఒక్కసారి గెలిచిన మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టు వదలకుండా 3 ఏళ్లు మంగళగిరి నియోజకవర్గం మీదనే ఫోకస్ పెట్టారు. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేశారు. 91,000 భారీ మెజారిటీతో గెలిచారు. ఈ పట్టుదలే లోకేష్ ని ప్రజల ముందు ఒక హీరోగా నిలబెట్టింది. ఇక మూడోది, రిస్క్ తీసుకోవడం. అవసరమైతే సొంత బాబాయినే గొడ్డలితో లేపేసి గుండెపోటు అని చెప్పే కిరాతక ముఠా పాలనలో పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైకాపా కండువాలు భుజాన వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్న రోజుల్లో తెలుగుదేశంలో పదవులు అనుభవించిన ఎంతో మంది ఇంట్లోంచి బయటకు రావడానికే భయపడే రోజుల్లో కేవలం కొద్ది మంది నాయకులతో కలిసి పాదయాత్ర చేయాలి అనుకోవడం పెద్ద రిస్క్. అంత పెద్ద రిస్క్ తీసుకున్నారు కాబట్టే తెలుగుదేశం నిలబడిందే. ఇక నాలుగోది, నమ్మిన వారికి అండగా నిలవడం. సామాన్య కార్యకర్త కావచ్చు, అత్యంత సీనియర్ లీడర్ కావచ్చు, లోకేష్ ఒకసారి ఒక మనిషిని నమ్మితే తన కోసం ఏమైనా చేస్తారు. ఇక ఐదోది, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో వేగం పెరిగింది. రాజకీయాల్లో కూడా ప్రజలు ఇదే వేగం ఆశిస్తున్నారు. ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలని కోరుకుంటున్నారు. దీన్ని లోకేష్ సరిగ్గా అర్థం చేసుకున్నారు. తన దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే అది పరిష్కారం చేయగలిగిందైతే చేసేస్తారు, లేదంటే ఇది సాధ్యం కాదు అని చెప్పేస్తారు. అంతేగాని ఎవరిని 10 సార్లు తన చుట్టూ తిప్పుకోవడం అనేది లోకేష్ దగ్గర ఉండదు. ఈ 5 లక్షణాలు యువ నాయకులు నేర్చుకుంటే రాజకీయాల్లోనే కాదు, ఏ రంగంలో అయినా రాణించవచ్చు. యువతకు రోల్ మోడల్ గా నిలుస్తున్న లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.